లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై రాహుల్ గాంధీ ఫోకస్ చేశారు. ఏపీలో పూర్వ వైభవం దిశగా పావులు కదుపుతూ ఉన్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు ఇటీవల దిశానిర్దేశం చేసిన హైకమాండ్ ఇప్పుడు వైసీపీ బిగ్ షాట్స్ తో స్వయంగా టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. షర్మిల ఢిల్లీ పర్యటన ముగిసిన తరువాత రాహుల్ గాంధీ వైసీపీ మాజీ మంత్రులకు ఫోన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, భవిష్యత్ అంతా మనదేనని రాహుల్ చెప్పారని సమాచారం. కేసు వేణుగోపాల్ మీతో మాట్లాడతారని వైసీపీ నేతలు రాహుల్ చెప్పారని సమాచారం. స్వయంగా రాహుల్ గాంధీ ఫోన్ చేయడంతో పలువురు వైసీపీ సీనియర్ నేతలు కాంగ్రెస్ లో చేరే విషయంపై యోచనలో పడ్డారని అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై రాహుల్ గాంధీ ఫోకస్ చేశారు. ఏపీలో పూర్వ వైభవం దిశగా పావులు కదుపుతున్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు ఇటీవల దిశానిర్దేశం చేసిన హైకమాండ్ ఇప్పుడు వైసీపీ బిగ్ షాట్స్ తో స్వయంగా టచ్ లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ హిమబిందు. అయితే ఆంధ్రప్రదేశ్ లో పూర్వ వైభవం దిశగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం పావులు కదుపుతోందని చెప్పుకోవచ్చు. రానున్న 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోందని చెప్పి కూడా మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఇందులో భాగంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు ఇటీవల దిశానిర్దేశం చేసినారు కాంగ్రెస్ హైకమాండ్. అయితే ఇప్పుడు వైసీపీ బిగ్ షాట్స్ తో స్వయంగా టచ్ లోకి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ మాజీ మంత్రులతో ఆయన మాట్లాడినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ బ్లడ్ వైసీపీలో ఎక్కువగా ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము యోచిస్తోంది, అయితే భావించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో నేతలు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్న నేపథ్యంలో ఇటు టీడీపీ జనసేనలోకి వెళ్లాలనుకున్నా కూడా కూటమి పార్టీలో డోర్స్ క్లోజ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పార్టీని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతోందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలను ఆకర్షించే పనిలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఉన్నారని చెప్పి మనం చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ స్థాయిలో పుంజుకోవడంతో భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ కూటమిదే అధికారం అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. జాతీయ పార్టీలోకి వెళ్లాలని వైసీపీ నేతలు ఎవరైనా భావిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని చెప్పి కూడా షర్మిలకు ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీని కూడా షర్మిల కలిశారు. సో ఆ సందర్భంగా షర్మిల కూడా వారు దిశానిర్దేశం చేసినట్లుగా మన సమాచారం ఉంది. అయితే ఇటీవల షర్మిల ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత కొద్ది రోజుల కిందట రాహుల్ గాంధీ కూడా వైసీపీ పార్టీలో ప్రభుత్వంలో మాజీ మంత్రులకు ఫోన్లు చేసినట్లుగా ఆ ప్రచారం కూడా జరుగుతోంది. అయితే మీ భవిష్యత్తుకు నాది భరోసా, అలాగే తొందరలోనే మిమ్మల్ని కేసీ వేణుగోపాల్ కలుస్తారంటూ కూడా రాహుల్ గాంధీ మాజీ మంత్రులకు చెప్పినటువంటి సందేశంగా తెలుస్తోంది. అయితే అనంతరం ఢిల్లీకి వచ్చి నన్ను కలవండి అంటూ కూడా రాహుల్ గాంధీ వారిని పార్టీలోకి ఆహ్వానించారు అని చెప్పి కూడా తెలుస్తోంది. అయితే మొత్తానికి ఇక్కడ నుంచి రాష్ట్ర పరిస్థితిలో రాజకీయ అంశాలపై చర్చించేందుకు మధ్యవర్తులు లేకుండా తనతో నేరుగా భేటీ కావచ్చునని చెప్పి రాహుల్ గాంధీ వారికి అభయం ఇచ్చినట్లు గుసగుసలు కూడా వినిపించిన పరిస్థితి ఉంది. అయితే స్వయంగా రాహుల్ గాంధీ ఫోన్ చేయడంతో భవిష్యత్తుకు భరోసా ఇవ్వడంతో పలువురు వైసీపీ సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ఎక్కడైతే బలహీనంగా ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ, ఎక్కడైతే ఏ రాష్ట్రంలో బలహీనంగా ఉందో ఆ రాష్ట్రాలపై కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఇప్పటి వరకు ఎంతమంది నేతలని కాంగ్రెస్ హైకమాండ్ సంప్రదించింది, ఎంతమంది సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది?
ఖచ్చితంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా మంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ కూడా షర్మిల సమక్షంలో పార్టీలో ఎన్నికల ముందే వైసీపీలో ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమంది జాయిన్ అయ్యారు. తర్వాత ఇప్పుడైతే పార్టీ ఘోర పరాజయము, అలాగే కూటమి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు తప్పవు. అలాగే కాంగ్రెస్ పార్టీ అయితే జాతీయ స్థాయిలో ఉంటుంది. జాతీయ పార్టీ అండదండలు కూడా ఉంటే మనం ఇక్కడ మనుగడ సాధించగలం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది. కాకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో, రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారందరినీ కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు షర్మిలపై బాధ్యతలు ఉంచినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ నేపథ్యంలోనే షర్మిల కూడా ఎవరైతే రాజశేఖర రెడ్డికి అనుచరులుగా ఉన్నారో వారందరినీ కూడా ఒకసారి ఆమె కక్షలోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. రాహుల్ గాంధీ కూడా స్వయంగా ఫోన్లు చేసి వారిని పార్టీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. మరి ఇంకా ఎవరికి ఫోన్ చేశారన్నది అయితే అంశాలు ఇంకా బయటికి పడలేదు. మరి ఎవరైతే ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతో భేటీ అయ్యి అక్కడ పార్టీలో జాయిన్ అయిన తర్వాతే మనకు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని కూడా మనకు తెలిసే అవకాశాలే ఉంటుంది. కాకపోతే కూటమి ప్రభుత్వంలో ఎక్కువ ఇబ్బందులు పడేవారే త్వరగా ఈ ఫస్ట్ లిస్ట్ లో ఉంటారని చెప్పి కూడా మనం భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ అక్కడ జాతీయ స్థాయిలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నారు కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టినా కూడా జాతీయ పార్టీ అండదండలతో మనం ఇక్కడ నిలబడి తట్టుకోగలమని చెప్పి కూడా వారు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరడంపై నేతలు కూడా చర్చిస్తున్నారని చెప్పి కూడా మనకు సమాచారం అందుతోంది. రామచంద్ర, అంటే షర్మిలతో విభేదాలు ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి దీనికి అంగీకరిస్తారనుకోవచ్చా? అంటే ఇక్కడ జగన్ ను మళ్ళీ కాంగ్రెస్ లోకి తీసుకురావాలని చెప్పి ఎవరు చూడట్లేదు. కానీ గతంలోనే ఏదైతే లోక్సభ అంశంలో సోనియా గాంధీ ఫోన్లు చేశారని చెప్పి వచ్చింది. అయితే జగన్ ను తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఎవరు చేయరు. జగన్ దగ్గర ఉన్నటువంటి మాజీ మంత్రులు, అలాగే కాంగ్రెస్ పార్టీలో గతంలో అంటే రామచంద్ర, రాష్ట్ర విభజన సమయంలో ప్రజల్లో కాంగ్రెస్ పై చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదాపై కూడా ఎటు తేల్చని పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్సీపీ నుండి చాలా వరకు నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారంటారా? అసలు ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది కదా. ఖచ్చితంగా 10 సంవత్సరాల క్రితము రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ తప్పు చేశామని చెప్పి కూడా ఆ తప్పు జరగదు, మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పి కూడా గత ఎన్నికల ప్రచారంలో కూడా రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన నేపథ్యంలో కడప జిల్లాలో ఆయన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా కూడా రాహుల్ గాంధీ ఆయన హామీ ఇచ్చారు, ఈసారి ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాము ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా. సో అదే అజెండాగా అదే అంశంపై రానున్న 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టనుంది. ఆ అంశాన్ని తీసుకెళ్లి ప్రజల్లో పోరాటాలు చేసి అలాగే మరోసారి కాంగ్రెస్ పార్టీ ఉనికిని, అలాగే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసమే కాంగ్రెస్ పార్టీ పోరాడబోతోందని చెప్పి అదే బాధ్యతలను వైఎస్ షర్మిలకు అప్పజెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిందిగా దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది వైఎస్ షర్మిలకు. సో ఆ క్రమంలోనే పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకులను వైసీపీల నుంచి కాంగ్రెస్ పార్టీకి తీసుకొస్తే వీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళ టార్గెట్ కూడా అదే అని చెప్పి కూడా మనము చూడొచ్చు బిందు. అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న 11 మంది నేతలను కాపాడుకోవడానికంటే ఇప్పుడు కేసీ వేణుగోపాల్ టచ్ లోకి వస్తారని చెప్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది రామచంద్ర? ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్ళకపోయినా కూడా, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో చాలా మంది కూడా వైఎస్ జగన్ కు శిష్యులుగా, అలాగే వైఎస్ జగన్ తో సన్నిహితంగా సంబంధాలు ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా. సో వారిని కాకపోయినా కనీసం ఓడిపోయి ఎవరైతే మాజీ మంత్రులు అయ్యారో బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ టచ్ లోకి తీసుకుని వెళ్లే అవకాశం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరినీ కూడా, ఎందుకంటే వీరందరిపై కూడా కేసులు పెట్టి మహాకూటమి ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తే మాత్రం వాళ్ళకు అటు బీజేపీ అన్న శరణం అవ్వాలి, లేదా సరెండర్ అవ్వాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీతో అయినా ఉండాలి. కాకపోతే మరి వైఎస్ జగన్ ను విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి ఎంతమంది వెళ్ళగలరు, ఎంతమంది వెళ్తారు అనేది మాత్రం మనం ఇప్పుడైతే చెప్పలేము బిందు. రైట్, ఓకే రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.